విద్యార్థుల తాలూకా భవితవ్యాన్ని తేల్చేటువంటి ప్రశ్న పత్రాలు లీక్ అయినటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దీని మీద ఏదైతే ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయో దానిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి కేంద్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అందరూ కూడా ఢిల్లీ వచ్చి ఒక ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వమే దిగిపోతుందేమో అన్నటువంటి ఒక ఉద్యమాన్ని తెరలేపి ఆ ఉద్యమాన్ని ద్వారా సాధించినటువంటి ఘటన ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రశ్న పత్రాలు లీక్ అయ్యేటువంటి దాని మీద ఉద్యమం జరిగిందో దానికి అనుగుణంగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా నైతిక బాధ్యత వహిస్తూ చేసినటువంటి ఘటన చూసినట్లయితే నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ గారికి నైతిక విలువలు ఉన్నాయనేటువంటిది స్పష్టమైంది. ఏ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయో ఆ ప్రశ్న పత్రాలు లీకు కాకుండా బాధ్యత వహించవలసినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఉద్యమకారులకి ఏదైతే అడిగారో దానికి అనుగుణంగానే ఈరోజు తన రాజీనామాని సమర్పించడం నిజంగా హర్షించదగినటువంటి విషయం. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ఉందో ఆ ఎన్డీఏలో భాగస్వామైనటువంటి మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో పాలన సాగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డిఎస్సి, ఆ డిఎస్సిలో నియామకపు ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు అనేక అవకతవకలు జరిగినాయని అర్హత కలిగినటువంటి వారిని పక్కన పెట్టి అర్హతకి లేకుండా ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి పత్రికాముఖంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ డిఎస్సిలో పాల్గొన్నటువంటి విద్యార్థులు విద్యాశాఖ మంత్రి మీద మన రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడటం కూడా జరిగింది. వారికి జరిగినటువంటి నష్టాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి ఏ విధంగా అయితే లీక్ అయినటువంటి పేపర్లు ఎవరి ద్వారా లీక్ అయినప్పటికీ కూడా కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నేను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానని చెప్పారో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఇదే ఎన్డీఏలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. అందువలన ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్ఏలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఆరోపణలకి వారికి జరిగినటువంటి నష్టానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా రాజీనామా తక్షణమే చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి జరిగినటువంటి పేపర్ లీకేజీ మీద కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వారికి జరిగినటువంటి నష్టాన్ని ఒక ఉద్యమ రూపంలో ఒత్తిడి తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినంత వరకు కూడా తీసుకొచ్చారని అంటే భవిష్యత్తులో ఇటువంటి పేపర్ లీకేజీలు జరగకుండా ఉండేదానికి వారు చేసినటువంటి ఉద్యమం భవిష్యత్తులో ఎప్పుడు కూడా దీనికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతుంది. ఎక్కడా కూడా జరుగుతున్నటువంటి పరీక్ష ప్రశ్నావళి ఎక్కడ కూడా లీకు కాకూడదనేటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా
కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో రాష్ట్రంలో కూడా జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి అనుగుణంగా తక్షణమే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు రాజీనామా చేసి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.